అది కృష్ణలంక అనే గ్రామం. ఆ గ్రామంలో సుబ్బయ్య అనే ఒక సాదా సీదా రైతు ఉండేవాడు. సుబ్బయ్యకి 2 కొడుకులు, రఘు మరియు రాజు. ఇద్దరు ఒకే కడుపులో పుట్టిన వారైనా వారి స్వభావాలు మాత్రం వేరు. రాజు చిన్నవాడు, ఎప్పుడూ పొలంలో కష్టపడుతూ ఉండేవాడు. పెద్దవాడు రఘు తొందరగా డబ్బు సంపాదించాలి అని అనుకునేవాడు. ఒకరోజు హఠాత్తుగా సుబ్బయ్య చనిపోయాడు. సుబ్బయ్య చనిపోయిన కొద్ది రోజులకే, అమ్మా, నాకు వాటాగా వచ్చిన 2 ఎకరాలు అమ్ముకుని పట్నం వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటాను. ఒరే రఘు, ఇది మీ నాన్న కష్టపడి సంపాదించిన పొలంరా, ఇది అమ్మకురా. అమ్మా, ఈ పల్లెటూరులో ఇంకా ఎన్ని రోజులని బ్రతుకుతాము? మీరు కూడా నాతో వచ్చేయండి. పొలము ఇల్లు అన్నీ అమ్మేద్దాం. అన్నయ్య, నాకిష్టం లేదు పట్నం రావడం. నాన్న బ్రతికిని ఇంటిని వదిలేసి నేను రాను. సరే, మీరీ మట్టి పిసుకుంటూ ఇక్కడే బతకండి అని ఊరిలో ఉన్న తన వాటా పొలం అమ్ముకుని ఆ డబ్బులతో పట్నం వెళ్ళి సూపర్ మార్కెట్ వ్యాపారం పెడతాడు. మొదట్లో మంచి లాభాలు రావడంతో కారు కొంటాడు రఘు. రాజు మాత్రం పొలంలో కష్టపడుతూ అమ్మని బాగా చూసుకుంటాడు. ఒకరోజు రఘు ఊరికి వస్తాడు. పెద్ద కారు మరియు డబ్బులు సంపాదించడంతో ఊరిలో వాళ్ళంతా తనతో చాలా మర్యాదగా మాట్లాడతారు. ఒరే తెలివి తక్కువడా, ఇంకా ఎన్ని రోజులు ఈ మట్టి పిసుకుంటూ బ్రతుకుతావు? నన్ను చూడు, కారు కొన్నాను, ఇంకా ఇల్లు కూడా కొంటున్నాను. నాతో రా, నీకేదైనా పని చూస్తాను. నేను మన ఊరు వదిలి రాను. నాకిక్కడే చాలా జ్ఞాపకాలున్నాయి. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మనసులో అనుకుని రఘు వెళ్ళిపోతాడు. రఘు సూపర్ మార్కెట్ చాలా బాగా నడవడంతో డబ్బుతో పాటు గర్వం కూడా తల ఎక్కింది రఘుకి. రఘు డబ్బు బాగా సంపాదించడంతో ఆ నోట ఈ నోట ఈ విషయం తెలియడంతో ఆ ఊరి జమీందారు తన కూతురు శారదనిచ్చి రఘుతో పెళ్లి జరిపిస్తాడు. కానీ శారద మాత్రం ఒక మోడర్న్ అమ్మాయి, ఏ పని చేసేది కాదు. అదే సమయంలో రాజుకి కూడా పెళ్లి జరిగింది. రాజు భార్య గుణవంతురాలు, ఎప్పుడు భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది భాగ్యం. కొన్ని రోజులు పోయాక రఘుకి వ్యాపారంలో తన స్నేహితుడు మోసం చేస్తాడు. దాంతో వ్యాపారంలో మెల్లిమెల్లిగా నష్టాలు రావడం మొదలైంది. అయినా అవేమీ పట్టించుకోకుండా రఘు భార్య అయిన శారద, మొన్న పార్టీకి వెళ్ళాను, అక్కడ అందరూ మంచి మంచి చీరలు బంగారు నగలు వేసుకొనొచ్చారు. నాకు కూడా 10 చీరలు 2 బంగారు నగలు కావాలి. నీకు తెలుసు కదా మన సూపర్ మార్కెట్ నష్టాల్లో నడుస్తుందని. కొన్ని రోజులాగు, లాభాలు రాగానే కొనిస్తాను. నాకు నీ వ్యాపారంతో సంబంధం లేదు. నువ్వు మా నాన్న పెద్ద జమీందారన్న విషయం మర్చిపోయావా? నాకు కావాల్సినవన్నీ కొనివ్వు, అర్థమైందా అని అంటుంది శారద. ఇంట్లో పనులు కూడా పనివాళ్లే చేస్తారు. శారద మాత్రం ఏ పని చేయదు. కొన్ని రోజులు పోయాక రఘు వ్యాపారం మొత్తం దివాలా తీస్తుంది. రఘు తన భార్య రోడ్డు మీద పడతారు. ఓ దేవుడా, ఎలాంటి భర్తనిచ్చావు! ఏ పనికి రాని ఈ మనిషి నన్ను రోడ్డు మీద నిలబెట్టాడు అని ఏడుస్తూ అంటుంది శారద. ఏడవకు శారదా, నేనేదైనా చేస్తాన్లే. అక్కడ ఊర్లో రాజు పొలంలో కష్టపడుతూ ఇంకో ఎకరం పొలం కొన్నాడు. తన భార్య ఇంటి పనులు అన్నీ చేస్తూ రాజు వాళ్ళ అమ్మని కూడా బాగా చూసుకుంటుంది. రాజుని చూసి ఈర్ష్యతో రఘు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఎవడనైతే నేను అవమానించానో వాడు నాకంటే బాగా సంపాదిస్తున్నాడు. నా భార్య ఖాళీ కడుపుతో పడుకుంది, వాడి భార్య కడుపు నిండా తింటుంది. అలా మనసులో అనుకుని రాజు తిరిగి ఇంటికి వెళ్తాడు. ఏమండి, ఏమైనా చెయ్యండి, మీ తమ్ముడు మనకంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఆ మాటలు విన్న రఘు రాజుని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాడు. ఒకరోజు రాజు రఘుల అమ్మ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయిన కొన్ని రోజులకి రఘు ఆ ఊరి పట్వారితో కలిసి నకిలీ పొలం పత్రాలు తయారు చేస్తాడు. ఒరే రఘు, అమ్మ నా పేరు మీదే ఈ పొలము ఇల్లు అన్నీ రాసింది. అమ్మ అలా ఎందుకు చేస్తుంది? అమ్మ నిన్ను నన్ను ఒకేలా చూసింది, అలా ఏం చేయదు. అలా మోసం చేసి పొలం తీసుకుంటాడు రఘు. రాజు తను కొనుక్కున్న ఎకరం పొలం దగ్గర చిన్న గుడిసె కట్టుకుని, భాగ్యం, ఏం బాధపడకు, మనం కష్టపడి మరో ఇల్లు కట్టుకుందాం. సరేనండి, నేనెప్పుడైనా మీ మాట కాదన్నానా?
అలా 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు పట్వారి రఘు దగ్గర వచ్చి ఇలా అంటాడు. రండి పట్వారీ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏంటి రఘు, మర్చిపోయావా? ఇంటి పత్రాలు చేసినందుకు నాకు డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యో, అదెందుకు మర్చిపోతాను, కానీ ఇప్పుడు డబ్బులు లేవు. ముందు ఆ పొలాన్ని అమ్మేనివ్వండి, ఆ తర్వాత డబ్బులిస్తాను. నిన్నెలా నమ్మమంటావు? నీ సొంత తమ్ముణ్ణే నువ్వు మోసం చేశావు కదా. ఏంటి బెదిరిస్తున్నావా? ₹1 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. అలా అనగానే పట్వారి అసలైన పత్రాలు తీసుకొని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఏమండి గ్రామ పెద్దగారు, ఈ రఘు తన తమ్ముణ్ణే మోసం చేశాడండి. ఇదిగోండి అసలు పత్రాలు. ఏరా రఘు, నువ్వు నీ తమ్ముణ్ణి మోసం చేయలేదురా, మీ అమ్మనే మోసం చేశావు. అలా అని చెప్పి రాజు పొలం, ఇల్లు రాజుకి అప్పగిస్తాడు ఆ ఊరి పెద్ద.